వేయాలంటే పసుపు వేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలా కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత దానికి ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ ఫస్ట్ ఎగ్ వేపేసుకుని ఆయిల్లో అది సపరేట్గా తీసేసుకుని పసుపు వేసుకుని వేపుకుంటే అయిపోయి ఆల్కహాల్ ఉంటాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇది సపరేట్గా పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కదా, చేసిన దాన్ని బట్టి ఇందులో మేము ఏం వేయాలంటే పసుపు వేయాలండి. అండి ఇందాక చెప్పాను కదా మీకు, అది గ్రేవీ అయిపోయిన తర్వాత మనం పసుపు కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత వేగుతున్నది కదండి, ఇలా గ్రేవీ కలర్లా రావాలి. అంటే గ్రేవీ అంటే మనకి ఫ్రై అనేది ఇట్లాగా అవ్వాలి. ఫస్ట్ వాటర్ అనేది అప్పుడు వేయకూడదు. టమాటా ముక్కలు వేగిపోయినాయి కదండి, ఇంకా టమాటా ముక్కలు చిరిగిపోతున్నాయి. అంటే టేస్టీగా ఉండడం కోసం ఇట్లా చేసుకోవాలంటున్నాను. కొంచెం పలగా వేగుతూ ఉండాలి. వేగిన తర్వాత మనం కొంచెం ఎగ్ వేయాలండి. ఎగ్ కూడా మనం కొంచెం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ని ఇట్లా తిప్పుకుంటే వీటికి కారం ఉప్పు అనేది పడుతుంది. ఇంకండి ఇట్లా వేసుకుని కొంచెం ఉప్పు మళ్ళీ 15 నిమిషాలు కానీ 5 నిమిషాలు ఓకే అండి. పెద్ద మంటలు పెట్టుకోవాలి, పెద్ద సిమ్లీలో పెట్టుకుని తర్వాత వాటర్ అనేది వేయాలండి. ఓకే అండి, వేగిపోయింది కదండి. వేగిందండి. ఇలాగ నేను వాటర్ అనేది వేస్తాను. ఒకసారి తిప్పుకుని చూడండి ఎట్లా ఉందో, కలర్ చూడండి ఎలా మారిందో. ఇప్పుడు మనం ఇందులో వాటర్ తగినంత వేసుకోవాలి, తగిన మోతాదులో వేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ గ్రేవీ అయిపోయినాయి ఇందులో. ఇది పులుసు కదండి, ఓన్లీ ఇగురు. పులుసు అయితే కొంచెం పులుపు వేసుకుంటే అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. కొంచెం వాటర్ వేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మసాలా వేసుకుని అంతే, ఎడవేరు కర్రీ అయిపోయినట్టు. బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ సపోర్టింగ్ కావాలి. ఇంకా కొత్త ఐటమ్స్తో ఇంకా కొత్త వీడియోస్ తీయాలని కొత్తగా మేము వచ్చాము. చూస్తున్న వాళ్ళు అందరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. సీ యూ. టాటా. చేసుకున్న కర్రీ రెడీ అయిపోయింది. మనం లాస్ట్న అయిపోయిన తర్వాత కరివేపాకు అనేది అలా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కానీ మా ఇంట్లో కొత్తిమీర లేదు, తీసుకురాలేదు ఈరోజు. వేడివేడిగా కర్రీ, త్వరగా అయిపోయే కర్రీ, టమాటా, ఉల్లిపాయ అండ్ కోడిగుడ్లు. ఓకేనండి, ఎలా ఉందో కామెంట్ వద్దు కానీ షేర్ చేసి లైక్ చేయండి. మరి కామెంట్ చేస్తే ఫీల్ అవ్వాలి మేము. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ.